పోచమ్మ తల్లి దయతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పోచమ్మ తల్లి దేవాలయం కమిటీ చైర్మన్ శ్రీరామ్ నరేందర్, దుబ్బాక బాలాజీ దేవాలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ తెలిపారు. దుబ్బాక పట్టణ ప్రజల సహాయ సహకారాలతో పోచమ్మ తల్లి ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని అంగడి బజార్లో పోచమ్మ తల్లి విగ్రహాల పునః ప్రతిష్టతో పాటు నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ ఆలయంలో యంత్రశిలా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయకం సమక్షంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని వచ్చే 6 నెలల్లో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గన్నే బుచ్చిరెడ్డి, గుండెల్లి లక్ష్మారెడ్డి, బోస్ కిష్టమగారి కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, దుద్దెడ శంకర్ పాల్గొన్నారు. స్టేట్ ఎండోమెంట్ చీఫ్ స్థపతి వల్లినాయకము మరియు గ్రామ పురోహితులు జయరామ శర్మ గారి ఆధ్వర్యంలో, మా రామకృష్ణ పంతులు గారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చినారు. ఇట్టి కార్యక్రమం అద్భుతంగా జరిగిందని తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఆలయము నిరాఘటకంగా మొత్తం పనులన్నీ నిర్విరామంగా పనులు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి 1 సంవత్సరం 6 నెలల లోపే మేము ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని అనుకుంటున్నాము. దీనికి అందరూ గ్రామస్తులు కూడా సహకరించగలని మనవి చేస్తున్నాం. పోచమ్మ తల్లి ఆలయంలో గౌరవ 2 రాష్ట్రాల స్థపతి శ్రీ వల్లినాయక్ గారు రావడం జరిగింది. స్థూల యంత్ర ప్రతిష్ఠ నిర్మాణం చేయడం జరిగింది. కుల పెద్దలు మరియు భక్తులు, దుబ్బాక గ్రామ ప్రజలు చాలా మంది పాల్గొన్నారు. ఈ దేవాలయంకు ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే జరుగుతుంది అని అందరూ ఒక యజ్ఞంతో, ప్రతిష్టతో, ఒక మంత్రముగ్ధంతో వచ్చి గుడిని గత 6 నెలల లోపే సిద్ధంగా ఉంచడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే చూస్తుండండి, ఏ ఒక్కరోజు కూడా పని ఆగడం లేదు. చకచకా నిర్మాణం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు కూడా దీనిలో పాల్గొనాలని, మనము చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా పోచమ్మ తల్లి ఆలయంను నిర్మించుకోవాలని